అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంతోషం డాట్ వెబ్సైట్ వెళ్ళండి. తెలుగులోను ఇంగ్లీష్లోను కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. బిగ్ బాస్ 6 విన్నర్ గా నిలిచారు రేవంత్. ఎటకెలకు బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. 3 నెలల క్రితం మొదలైన ఈ సీజన్ నిన్న విన్నర్ను ప్రకటించడంతో పూర్తయింది. ఇక ముందు నుంచి అనుకున్నట్లుగానే సింగర్ రేవంత్ను నాగ్ విన్నర్గా ప్రకటించారు. ఇక రేవంత్ బిగ్ బాస్ టైటిల్తో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ, లక్షల విలువ చేసే ప్లాట్తో పాటు ఒక బ్రాండ్ న్యూ కార్ను సొంతం చేసుకున్నాడు. రేవంత్ ఈ సీజన్లో ఏకంగా 12 వారాలు నామినేట్ అయ్యాడు. హౌస్లో 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. వల్గర్ మాటలు, కొట్లాటలు, ఏడుపులు, పెడబొబ్బులు అన్నీ పెట్టినా చివరికి రేవంత్నే విన్నర్గా నిలిచి షాక్ ఇచ్చాడు. ఫిజికల్ టాస్క్ ఇస్తే చెలరేగిపోయాడు. రేవంత్ భార్య సీమంతం, బిడ్డ పుట్టడం ఇవన్నీ రేవంత్కి బాగా కలిసి వచ్చాయి. అతనికి ఎమోషనల్ యాంగిల్ కూడా తోడు కావడంతో అభిమానులు రేవంత్కు ఓటింగ్ ఎక్కువ వచ్చి మొదటి స్థానంలో నిలబెట్టాయి. ఇక రన్నర్గా శ్రీహాన్ నిలిచాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా మరోసారి వాయిదా పడనుందా? ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు డార్లింగ్ను రాముడిలా సిల్వర్ స్క్రీన్పై చూద్దామనుకున్న ఫ్యాన్స్కు ఇది షాక్ ఇచ్చే న్యూస్. అదే ఆదిపురుష్ సినిమా రిలీజ్ వాయిదా పడిందనే న్యూస్. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో మోషన్ సెన్సార్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ నుంచే నెట్టింట విపరీతంగా బజ్ చేస్తుంది. ట్రోల్స్ రూపంలో తెగ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ క్రమంలో జూన్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రిలీజ్ను ఉన్నట్టుండి వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్ చేసింది. సంతోషం అవార్డుల ఫంక్షన్ లో మరో బాలీవుడ్ భామ నర్తించనుంది. ఎన్ని సినిమాలున్నా తెలుగు వారంతా తెలుగు సినిమాల మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారో, అలాగే ఎన్ని అవార్డుల కార్యక్రమాలున్నా తెలుగు వారంతా సంతోషం అవార్డుల కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే 20 సంవత్సరాలుగా సినీ రంగంలో ఉత్తమ చిత్రాలను గుర్తించి పలు విభాగాల వారికి అవార్డులు అందజేస్తుంది సంతోషం సంస్థ. ప్రస్తుతం సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022కి సన్నద్ధమవుతుంది. కరోనా సమయంలో తప్పితే ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో ఉత్తమ విభాగాలను గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్న సురేష్ కొండేటి సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలలో అన్ని విభాగాల వారికి అవార్డులు ఇస్తూ వస్తున్నారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన సురేష్ కొండేటి ఈసారి అనేక స్పెషల్ అట్రాక్షన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాతో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు. ఇక ఇప్పుడు మరో మాస్ ఐటమ్ భామను కూడా సంతోషం అవార్డుల ఫంక్షన్ లో స్టెప్పులు వేయించబోతున్నారు. ఆమె ఇంకెవరో కాదు, వరీనా హుస్సేన్. ముందుగా కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాలో గులేబ కావలి సాంగ్తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్తో కలిసి బ్లాస్ట్ బేబీ స్టెప్పులేసింది. ఇక అంతకుముందే దబాంగ్ 3లో కూడా మెరిసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అలాంటి భామతో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశారు సురేష్ కొండేటి. సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022 కార్యక్రమం ఈ నెల 26న ఘనంగా జరగనుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా సంతోషం సురేష్ కార్యక్రమాలు డిజైన్ చేశారు. ఇక దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ సంతోషం ఓటీటీ అవార్డుల కార్యక్రమం డిసెంబర్ 21 వెస్టిన్ హోటల్లో ఘనంగా ప్లాన్ చేశారు. నమస్కారం, దిస్ ఇస్ వరీనా హుస్సేన్. పగావళి పువ్వులాంటి యవ్వనం కుంబంది చూడరా సుందరంగుడా, కందే దీపావళి సూయగాల ప్రాంగణం రమ్మంది చేరరా గ్రంథ సంగుడా. And I'm very happy to share with you all that I'll be performing live for the very first time at 21st Santosham South Indian Film Awards, which is going to be held on 26th of December at JRC Conventions, Hyderabad. Thank you to Mr. Suresh Kondeti for organizing this phenomenal event, a night where we all come together to celebrate and share our mutual love for cinema. So see you at the event. ప్రపంచ సినిమా చరిత్రలో షూటింగ్ కంటే ముందు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి చిత్రంగా మా ఊళ్ళో ఒక పడుచుంది నిలిచింది. విజయ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వీరు కే రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సోను విజయ్ ప్రకాష్ నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం మా ఊళ్ళో ఒక పడుచుంది. దెయ్యమంటే భయం అన్నది ఉపశీర్షిక. అయితే షూటింగ్ కంటే ముందు ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ప్రపంచ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో భారత్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ రికార్డును నమోదు చేసి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా ధృవీకరణ పత్రం అందజేసింది.
తెలుగు ఫిలిం ఛాంబర్లో జరిగిన ఈ వేడుకలో నిర్మాత సోమ విజయప్రకాష్, దర్శకులు వీరుకే రెడ్డి, ప్రముఖ దర్శకులు నీలకంఠ, భారత్ వరల్డ్ రికార్డ్స్ చైర్మన్ రమణారావు, జ్యూరీ మెంబర్ ఇంద్రాణి, ప్రముఖ నిర్మాతలు ముత్యాల రామదాసు, రవి కనగాల పాల్గొన్నారు. శ్రీకాంత్, శ్రీరామ్ హీరోలుగా సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం ప్రారంభమైంది. కేఎస్ఆర్ ప్రజెంట్స్ ఉదయ్ అండ్ రవి క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా, హృతికా శ్రీనివాస్ హీరోయిన్ గా, కమల్ కామరాజు, అజయ్ ఇతర పాత్రల్లో డాక్టర్ రవికిరణ్ గాఢలే దర్శకత్వంలో డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కరెడ్డిలు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంటాయి. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ సుధీర్ వర్మ క్లాప్ కొట్టగా, జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు డాక్టర్ రవికిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా ప్రెజెంట్స్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. 21 సంవత్సరాలు సంతోషం అవార్డ్స్. 21 సంవత్సరాలు అనేది 2 దశాబ్దాలు. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ జోక్. అంటే ఈ కోవిడ్ ఇవన్నీ దాటుతూ ఏదైనా ఒక పని చేసేటప్పుడు 2 దశాబ్దాల పర్స్యూరెన్స్ అంటే దాని మీద ఉన్న ఒక సంకల్పం, తపనం అనేది చాలా పెద్ద విషయం. చిన్నదిగా స్టార్ట్ అవుతూ దాన్ని ఒక సినిమాని మన ఈ ప్రొఫెషన్ని సంభ్రమించే సెలబ్రేట్ చేసే ఆ సంతోషం తెలుసుకున్న గుణం నాకు చాలా నచ్చింది. అండ్ ఐ హోప్ దిస్ విల్ బి అ గ్రాండ్ సక్సెస్ అండ్ మెనీ ఓవర్ ఇయర్స్ టు గో. ఎందుకంటే ఈరోజు సినిమాలు చేస్తాం వస్తాం, బట్ ఆ చిన్న ఒక గుర్తింపు, ఒక చిన్న ఒక అప్రిసియేషన్ అనేది చాలా కరువు అయిపోయింది. అలాంటి టైంలో ఇలాంటి ఒక సెలబ్రేషన్ ఈజ్ వండర్ఫుల్. అండ్ 21 years నిజం చెప్తున్నాను, 2 దశాబ్దాల ఈ తపనే ముందు ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ అండ్ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఇన్ ఫ్యూచర్ టు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వాలు సినీ పరిశ్రమని ఆదుకోవాలని మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ 10వ కుటుంబ కలోత్సవం వార్షికోత్సవ ఉత్సవాలు కన్నుల పండుగగా ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్లు, కళాపోషక నృత్యాలు తదితర కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా లాంగ్వేజ్ కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొని ప్రసంగించారు. సినిమాకు కులం, మతం, ప్రాంతాలు ఉండవని, ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే సినిమా అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్లు చాలా వరకు తగ్గిపోయాయని, దీనివలన ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సినీ పరిశ్రమలను ఆదుకోవాలని, అప్పుడే జూనియర్ ఆర్టిస్టుల మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ తమాషా మూవీ ట్రైలర్ ని బ్రహ్మానందం రిలీజ్ చేశారు. అబుజా ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీలీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారథ్యంలో వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డీ గ్యాంగ్ తమాషా. గాయత్రి పటేల్ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్లో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హాస్య బ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా, హీరోగా ఈ చెడ్డీ గ్యాంగ్తో ఎంతో కష్టపడి అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు అని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఒక సినిమాని తీయడానికి నానా ఇబ్బంది పడుతున్న ఈ టైంలో ఇతను ఈ చెడ్డీ గ్యాంగ్తో సినిమా తీశాడు. ట్రైలర్ చాలా సహజంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కోసం మాస్టర్ జీ లాంటి వారితో పాటలు రాయించుకుని ఈ కుర్రాళ్ళు అందరూ చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుందన్నారు. ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా ప్రెజెంట్స్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. సత్యం రాజేష్ హీరోగా ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కనుంది. తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యం రాజేష్ హీరోగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా డిసెంబర్ 21న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ ఉండబోతున్నాయి. రుద్రవీణ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మధుసూదన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండటం విశేషం. రియా సచ్దేవా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు నోటెడ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి. మంచి కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనున్నారు. 18 pages ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన తదుపరి చిత్రం 18 pages తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంచలన దర్శకుడు సుకుమార్ కథను అందిస్తున్నారు. నిర్మాతలు చిన్న థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 5 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. ఇది దాదాపు 130K లైక్లను కూడా సంపాదించింది. ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా ప్రెజెంట్స్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. హాయ్ గైస్, నేను నిఖిల్. 21 సంతోషం అవార్డ్స్కి నేను వస్తున్నాను, మీరు కూడా రండి.
ఈ December 26th జేఆర్సీలో. అండ్ మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అవార్డ్ సంతోషం. సో మాకేమైనా అవార్డు ఇస్తున్నారా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. 2022 సంవత్సరం నటన పరంగా ఎంతో సంతృప్తినిచ్చిందని వరుణ్ ధావన్ తెలిపారు. బాలీవుడ్లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ ధావన్. ఈ ఏడాది పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు ఈ స్టార్ హీరో. వరుణ్, కియారా అద్వానీ కలిసి నటించిన జగ్ జగ్ జియో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే భేడియా చిత్రంలో వరుణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ 2022 తన సినీ ప్రయాణంలో ముఖ్యమైనదని చెప్పారు. ఈ ఏడాది తనకు నటన పరంగా సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం నేను చేసిన జగ్ జగ్ జియో, భేడియా, భవాల్ 3 సినిమాలు నాకు ఆనందాన్ని ఇచ్చాయి. కోవిడ్ తర్వాత క్రియేటివ్గా ఉండే సినిమాలు మాత్రమే చేయాలని వేచి చూశాను అని తెలిపారు. అవతార్ 2 సినిమాకి సంబంధించిన 2వ రోజు కలెక్షన్స్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. అవతార్ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉరుములతో కూడిన ప్రారంభానికి తెరతీసింది. ఈ సినిమా తొలి రోజు 41 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ దాదాపు 45 కోట్లు దాటింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమా 2 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసింది. కాగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు 1700 కోట్లు దాటినట్లు సినిమా మార్కెట్ వర్గాల సమాచారం. అవతార్ 2 సినిమా అంతటా అదరగొడుతుంది. ఒకప్పుడు వీధి నాటకాలు, తర్వాత రాయల్ టాకీస్ లో సినిమాలు, ఆ తర్వాత డిటిఎస్ థియేటర్లు. మారుతున్న కాలంతో పాటు మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కూడా మారుతూ వస్తోంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఒక్క కాలాన్నే కాదు, కళని కూడా. చిన్న బడ్జెట్ సినిమాకి పెద్ద ప్లాట్ఫామ్ గా మారిన ఓటీటీని మన తెలుగు ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో మనకు తెలిసిందే. ఆ ఓటీటీలో వచ్చిన సినిమాలకి, వెబ్ సిరీస్లకి గుర్తింపుతో పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించాలనే ముఖ్యోద్దేశంతో తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగు ఓటీటీ అవార్డ్స్ ని మీ అందరికీ సుపరిచితమైన సంతోషం అవార్డ్స్ నిర్వహించబోతోంది. కళను గుర్తించడం మన సహజ గుణం, కళను గౌరవించడం మన బలం, కానీ కళను ప్రోత్సహించడం మన బాధ్యత. ఆ బాధ్యతని 20 ఏళ్లుగా అలుపు లేకుండా నిర్వహిస్తూ ఇప్పుడు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది మన సంతోషం అవార్డ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అక్సఖాన్ని. సో ఈ మధ్యకాలంలో మీరందరూ తెలుగు ఓటీటీ ఫిల్మ్స్ చాలా బాగా చూస్తున్నారు కదా. ఫర్ ది ఫస్ట్ టైం మన టాలీవుడ్ లో ఓటీటీ ఫిల్మ్స్ కి అవార్డు ఇవ్వబోతున్నారు. సంతోషం అవార్డ్ సురేష్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడోస్ టు హిస్ థాట్ అండి. టాలెంట్ తో పాటు ఎంకరేజ్ చేయడం అండ్ ఆ టాలెంట్ కి మంచి రికగ్నిషన్ రావాలనేసి సంతోషం అవార్డ్స్ వాళ్ళు చేస్తున్న ఈ అవార్డ్ ఫంక్షన్ కి నేను ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు మీట్ యూ ఆల్ on 21st of December, The Westin, Hyderabad. See you all there. నిహారిక పుట్టినరోజు సందర్భంగా చైతన్య అరుదైన బహుమతిని అందించారు. మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం నిహారిక తన 29వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. మెగా హీరోస్ అందరూ కలిసి ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఇక నిహారిక భర్త చైతన్య భార్య పుట్టినరోజుకు అరుదైన బహుమతిని అందించాడు. నిహారిక పేరు మీద 2 ఏనుగులను దత్తత తీసుకున్నాడు. వాటి సంరక్షణ మొత్తం ఈ జంటనే చూసుకోనున్నది. ఈ వీడియోను నిహారిక పోస్ట్ చేస్తూ భర్త గిఫ్ట్ కు తబ్బి ఉబ్బిబ్బైపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తెలుగు ప్రేక్షకుల మీద ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసుకున్నాడు. తెలుగు వారి గురించి గొప్పగా చెప్పి వారి గుండెల్లో ఒక మెట్టెక్కేశాడు. ప్రస్తుతం షారుఖ్ పఠాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొనే నటిస్తుంది. ఇక తాజాగా షారుఖ్ తన అభిమానులతో చిట్ చాట్ సెషన్ చేశారు. అందులో అభిమానుల ప్రశ్నలకు షారుఖ్ ఓపికగా బదులిచ్చాడు. ఇక ఒక నెటిజన్ తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పమని అడగ్గా తెలుగు ఆడియన్స్ సినిమాలను అమితంగా ఇష్టపడతారు, అలానే వారికి మంచి సినిమా పరిజ్ఞానం ఉంది అని చెప్పుకొచ్చాడు. దీంతో తెలుగు అభిమానులు షారుఖ్ ను ప్రశంసిస్తున్నారు. నిజం చెప్పారు, తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఆదరించినంతగా మరెవ్వరూ ఆదరించరని కామెంట్స్ పెడుతున్నారు. ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా ప్రెజెంట్స్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. హాయ్ అండి, నేను సుహాస్. ఆర్ఎస్ఆర్ ప్రెజెంట్స్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఈ December 26 జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నేను మిస్ అయిపోయాను, బట్ ఈసారి అస్సలు మిస్ అవ్వను. ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి అవతార్ 2 వీక్షించారు. యావత్ భారతదేశం ఎంతగానో ఎదురు చూసిన అవతార్ 2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్తో ముందుకెళ్తుంది. కొంతమంది సినిమా బాగుంది అంటే ఇంకొంతమంది అవతార్ పార్ట్ 1 బాగుందని చెప్పుకొస్తున్నారు. ఇక టాక్ పక్కన పెడితే అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంతో సహా వీక్షించారు. తన సొంత థియేటర్ అయిన AMB సినిమాస్లో నమ్రతతో కలిసి సినిమాను వీక్షించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. మొదటి నుంచి మహేష్కు హాలీవుడ్ సినిమాలంటే బాగా ఇష్టమనే విషయం తెలిసిందే. అన్ని సినిమాలు వీక్షించి రివ్యూ ఇచ్చే మహేష్ ఈ సినిమాకు కూడా త్వరలోనే సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తారేమో చూడాలి. ఏకంగా 700 మందికి విడివిడిగా సెల్ఫీలు ఇచ్చారు స్టార్ హీరో యష్. KGF తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో యష్. ఇక ఇటీవల విడుదలైన KGF 2 సైతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీతో మరోసారి సత్తా చాటుకున్నారు యష్. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో యష్ అక్కడున్న 700 మందికి పైగా అభిమానులతో సెల్ఫీలు దిగారు. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. దాదాపు 700 మంది యష్తో సెల్ఫీలు తీసుకునేందుకు ముందుకు రాగా అందరూ కలిసి ఒకే ఫోటోగా గ్రూప్ పిక్ తీసుకోవాలని షో నిర్వాహకులు చెప్పగా అభిమానులు వేరువేరుగా సెల్ఫీలు అడిగారు. దీంతో ఒక్కొక్కరికి సెల్ఫీ ఇచ్చేందుకు యష్ ఓకే చెప్పారు. అలా 700 మందికి పైగా ఒక్కొక్కరికి విడివిడిగా సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. RSR Greenway Infra presents సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. Namaste, Namaskaram, Madhu here, Madhubala here. RSR Santosham South Indian Film Awards. I wish you all the best. I've attended in the past quite a few times and enjoyed myself. It's a great evening. Even this year on 26th of December, I shall try and be there. See me there, meet me there and have fun. Congratulations. సితార పుట్టుక గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత. తాజా ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత తమ కుమార్తె సితారా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సితారా బర్త్ ని మేము ప్లాన్ చేయలేదని ఆమె చెప్పారు. 2005లో మహేష్ నమ్రత వివాహం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ 2006లో గౌతమ్ పుట్టాడు. గౌతమ్ పుట్టిన 6 ఏళ్లకు 2012లో సితారా జన్మించారు. అయితే సితారాను మహేష్ నమ్రత కనాలి అనుకోలేదు. అంటే సెకండ్ చైల్డ్ ని వీరు ప్లాన్ చేయలేదట. కానీ సితారా పుట్టకపోతే తమ జీవితాలు అసంపూర్తిగా ఉండేవని నమ్రత అన్నారు. కాగా గౌతమ్ పుట్టినప్పుడు చాలా మానసిక వేదన అనుభవించారట. 8 నెలలకే గౌతమ్ జన్మించాడట. వైద్యులు గౌతమ్ కండిషన్ చాలా క్రిటికల్ అని చెప్పారని, ఆ సమయంలో గౌతమ్ చనిపోతాడేమో అని నమ్రత మహేష్ చాలా బాధపడ్డారట. గౌతమ్ కఠిన పరిస్థితులను ఎదిరించి బయటపడ్డాడట. చాలా కాలంగా నమ్రత మహేష్ పెద్దవారైన చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 1000 మంది చిన్నారులకు పైగా మహేష్ ఫౌండేషన్ తరపున గుండె ఆపరేషన్స్ జరిగాయి. మహేష్ చిన్నారులకు వైద్యం అందించాలనే నిర్ణయం వెనుక గౌతమే కారణం. వైభవంగా ధమాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. ఇక ఆలస్యం చేయకుండా మన రవితేజ గారికి మైక్ ఇచ్చేద్దాం. రవితేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో చేసిన నటీనటులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అంటే పేరునే చెప్పుకుంటూ స్టార్ట్ చేసే చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే సినిమా డెఫినెట్గా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. మొత్తం అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈయన ఏదో అసలు ఎక్కడో ఉన్నాడు ఈయన. సో అందరూ అన్నట్టు ఈ సినిమా రేపు December 23rd మంచి సక్సెస్ అయితే సక్సెస్ మీట్లో కలిసి ఇందాక మా వివేక్ చెప్పినట్టు అప్పుడు ఇంకెలా మాట్లాడతాడు ఈయన. ఇకపోతే టెక్నీషియన్స్, మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, మా కెమెరామెన్ కార్తిక్, నా ఫేవరెట్. ఈ సినిమాలో సాంగ్స్ జానీ, యశ్వంత్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ మై ఫేవరెట్ శేఖర్. వాళ్ళు ఈ సాంగ్స్ చేసిన వాసి రేపు థియేటర్లో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా ఎంజాయ్ చేస్తూ బ్రహ్మాండంగా చేసాం. ఇకపోతే మా ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణులు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడూ అసలు మా వాళ్ళు ఎలా ఎరిగి తీసేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు దిల్రాజ్ ఇతను నాకు దగ్గర రానివ్వలేదు, అప్పుడు ఎందుకో తెలియదు నాకు. సో ఫైనల్గా కలిసి కథ చెప్పడం, కథ వినటం, ఎందుకంటే తిన హ్యూమర్ నాకు చాలా చాలా ఇష్టం. అప్పటికప్పుడు కొన్ని మార్చి కూడా చెప్పేయగలడు ఎక్కువ ఆలోచించకుండా. సీన్ ఇలా కొంచెం ఇలా ఉంచు ప్రసన్న చూడంటే అలా వెళ్ళి సూపర్గా రాసి మళ్ళీ తీసుకొచ్చేస్తాడు. దాని అమ్మ మూగులా రాస్తాడు మళ్ళీ. సో అండ్ డైరెక్టర్ కాబోతున్నాడు. డైరెక్టర్ అయినంత మాత్రాన కదిలివ్వడం మానేస్తాం ఏంటి? ఏమంటే దినాథ్ గారు కదిలిస్తాడులేండి, పర్లేదు. ఇందాక ఏదో మీరిద్దరు ఏదో విడాకలు అయిపోయినంత ఫీలింగ్ ఇచ్చారు ఇద్దరు. అది సో డెఫినెట్గా కదిస్తాడు, కథ డెఫినెట్గా ఇస్తావు కదా ప్రసన్న? తప్పకుండా ఇస్తాడు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రసన్న. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిపోయి ఇతర డైరెక్టర్ అయిపోతున్నాం, అది కూడా సూపర్ హిట్ అయిపోయి రా 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 ఇంకా రావాలి, చాలామంది రావాలి ఇంకా.
కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నీ ఊపు చూసి కంగ్రాచులేషన్స్ చెప్పాను అనమాట. గుడ్ లక్. రవితేజ గారు, మీలాగా నేను ఒక ఫ్యానే, లిటరలీ మీలాగా నేను ఒక ఫ్యానే. అండ్ ఫస్ట్ డే మీట్ అయినప్పుడు కూడా నేను ఫస్ట్ అన్నది అదే. సో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే రవితేజ గారు అంటే చిపాడ్ కామెడీ ఉంటుంది, అసలు అల్ట్రా ప్రో మ్యాక్స్ ఫన్నీ ఉంటుంది, అది ఇది అనుకున్నాం. కానీ యాజ్ టైం వెంట్, షూట్ చేసే కొద్దీ ఐ రియలైజ్ ఎంత ఎంపవరింగ్, ఎంత కేరింగ్, ఎంత ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ ఉందండి, అండ్ వైపు చూడట్లేదు ఎందుకంటే చెప్పనివ్వరు, కానీ దండకడియాల్ సాంగ్ షూట్ చేసేటప్పుడు షార్ట్లో ఇలా ఎగిరి నేను జంప్ చేసే షార్ట్ అండి. సో జంప్ చేసేటప్పుడు ఒక ఫస్ట్ 2-3 టేక్స్ అయిపోయిన దాని తర్వాత అలా సైడ్కి వెళ్ళారు. సో నేను షాక్ అయిపోయాను, అంటే అంతా ఓకేనా అని. అండ్ మళ్ళీ వచ్చారు, మళ్ళీ అలా ఒక సైలెంట్ వాక్ సైడ్కి. నాకు అర్థం కాలేదు. అప్పుడు సీన్ ఆయన మేకప్ గారు చెప్పారు, కాదమ్మా కొంచెం దెబ్బ తగిలింది. అవునా, అయ్యో ఏమైందండి, అలా పడిపోయారా, ఏమైనా యాంకిల్? కాదమ్మా 12 కుట్లు పడ్డాయి నిన్న ఒక ఫైట్ సీక్వెన్స్లో అన్నారు. ఎప్పుడండి అంటే నిన్న కుట్లు. నాకు అర్థం కాలేదు, కాదండి కుట్లు పెట్టేసి, ఐఎమ్ ఆల్సో మెడికల్ స్టూడెంట్, అంటే ఐ నో ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందని. అలా అయినాక ఇలా రావడం ఏంటండి అంటే, లేదమ్మా ఆయన వినరు, ఆయన ఇంతే, ఇంకా ఇలా కాదు, ఎన్నోసార్లు ఇలా అయింది, ఆయన ఇలాగే పని అంటే చాలా బండగా చేస్తారు అన్నారు. నాకు ఆ సాంగ్ మొత్తం నా వల్ల కాలేదండి నిజంగా. ఎట్లుంటుంది అంటే ఇంకా ఆ షార్ట్లు, అండ్ ఈవెన్ మాస్టర్ కూడా చెప్పలేదు ఎక్కడ షార్ట్స్లో డాన్స్లో కాంప్రమైజ్ అవుతారని. షార్ట్స్లో లైక్ డాన్స్లో చెప్పలేదు, డాన్స్ మాస్టర్కి చెప్పలేదు. అండ్ అదే మీరు థియేటర్లో చూస్తారు, చూసినప్పుడు నేను చెప్పిన మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దండకడియాల్ దస్తీ రుమాల్ ఫుల్ సాంగ్ అలాగే షూట్ చేశారు. మీకు ఇంత అనిపిస్తే నా పేరు మార్చుకుంటా లిటరలీ. RSR Greenway Infra presents సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. అందరికీ శుభదినం. నేడు మన చలనచిత్ర సంతోషం సినిమా పత్రిక 20 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో చాలా ఆనందంగా ఉంది. సంతోషం సినిమా పత్రికకు మా కుటుంబం తరఫున, యావత్ చలనచిత్ర సీమ తరఫున యాజమాన్యం సురేష్ కొండేటి గారికి, వారి సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి, అలాగే వాటితో పాటు 20 సంవత్సరాలు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొక సంతోషదాయకం ఏమిటంటే, మన చలనచిత్ర రథసారథి రారాజు, మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మన సంతోషం సినిమా పత్రిక 21వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాన్నగారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు సురేష్ కొండేటి గారికి వారికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి నందమూరి రామకృష్ణ. ధమాకా చిత్రంలో జింతాత సాంగ్కి 42 మిలియన్ల వ్యూస్ దక్కాయి. హీరో మాస్ మహారాజ్ రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఫిలిం ధమాకా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. సరిగ్గా 5 రోజుల్లో థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కాస్త ఆలస్యమైంది. డిసెంబర్ 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. బీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ముఖ్యంగా మాస్ నెంబర్ గా విడుదలైన చింతాకు సాంగ్ కు మిలియన్ల వ్యూస్ దక్కుతున్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ పాట 42 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. కళావతి గ్యాంగ్ ని మిస్ అవుతున్నానని స్టైలిష్ ఫోటోలు పోస్ట్ చేసింది హీరోయిన్ కీర్తి సురేష్. మలయాళం, తమిళ్, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్. సురేష్ తెలుగు ఆడియన్స్ కు నేను శైలజ చిత్రంలో పరిచయమైంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ఏడాది సర్కార్ వారి పాటతో మంచి హిట్ దక్కింది. చిత్రంలోని కీర్తి క్యారెక్టర్, సాంగ్స్ అభిమానులకు బాగా నచ్చాయి. ముఖ్యంగా ఇందులోని రొమాంటిక్ సాంగ్ కళావతి సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియులకు ఫేవరెట్ గానే నిలిచింది. తాజాగా కీర్తి సురేష్ కూడా ఆ సాంగ్ ను గుర్తు చేసుకుంది. కళావతి గ్యాంగ్ ను మిస్ అవుతున్నానంటూ స్పెయిన్ లో వారితో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ లో కీర్తి స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. RSR Greenway Infra presents
సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ డిసెంబర్ 26 జరుగుతున్నాయి. ప్లీజ్ అందరూ రండి. టాప్ గేర్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మాస్ మహారాజా రవితేజ. టాలీవుడ్ సీనియర్ హీరో సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ ఇటీవల 30 మార్ఖండ్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. లేటెస్ట్ గా ఆయన హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టాప్ గేర్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ పోస్టర్ కు అందరి నుంచి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసి చిత్ర టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు రవితేజ. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రెమ్యునరేషన్ ని డిమాండ్ చేయాలని తెలిపింది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. సీరియల్స్ ద్వారా బుల్లితెరపై కెరీర్ ఆరంభించిన మృణాల్ ఠాగూర్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ ముద్దుగుమ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో రెమ్యునరేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్స్ పారితోషికం చెప్పడానికి సందేహించకూడదని డిమాండ్ చేయాలని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ ప్రేక్షకుల్లో మనకున్న ఇమేజ్ను బట్టి మనకు ఎంత పారితోషికం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అయితే చాలా మంది హీరోయిన్స్ తాము కోరుకున్న పారితోషికాన్ని డిమాండ్ చేసే విషయంలో తెలియని అయోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. రెమ్యునరేషన్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలిగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో అర్థమవుతుందని చెప్పింది. ప్రస్తుతం మృణాల్ చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ భానుశ్రీ. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ మధ్య కాలంలో ఓటీటీ తెలుగు మూవీస్ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఫర్ ద ఫస్ట్ టైం మన టాలీవుడ్ లో ఓటీటీ తెలుగు మూవీస్ కూడా అవార్డ్స్ ఇస్తున్నారు. మరి అది ఎవరో కాదు, మన సంతోషం అవార్డ్స్ సురేష్ గారు. సో ఈ 21న ద వెస్టర్న్ హోటల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మరి ఈ అవార్డ్ ఫంక్షన్ లో నేను ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వస్తున్నాను. గైస్ గెట్ రెడీ, డోంట్ మిస్ ఇట్. 21st ద వెస్టర్న్ హోటల్. లవ్ యూ ఆల్. కబడ్డీ స్టేడియంలో హల్చల్ చేసింది బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ. కబడ్డీ స్టేడియంలో హల్చల్ చేసింది బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9 విన్నర్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ జట్టు నిలిచింది. పునేరి పల్టన్స్పై 33-29తో జైపూర్ పింక్ ప్యాంథర్స్ జట్టు ఘన విజయాన్ని అందుకుని ట్రోఫీని ముద్దాడింది. రెండోసారి ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ను చేజిక్కించుకున్న సందర్భంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ జట్టుకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కబడ్డీ అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలోనే తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ను, ముద్దుల కూతురు ఆరాధ్యను గుండెలకు హత్తుకొని హల్చల్ చేశారు. డాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఈ ప్రత్యేక సందర్భానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన చిత్రాలను అభిషేక్, ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిషేక్ ఆనందానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫీఫా వరల్డ్ కప్ లో పఠాన్ మూవీ ప్రమోషన్స్ జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్తో పాటు అదే వేదికగా పఠాన్ మూవీ ప్రమోషన్ 2 ఖతార్ వేదికగా జరగనున్నాయి. అంతేకాదు బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తో పాటు హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఫిఫా వరల్డ్ కప్ లో సందడి చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ 3 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నటిస్తున్న తాజా ప్రాజెక్టు పఠాన్. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. దీపికా పదుకొనే ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది ఈ పఠాన్ మూవీ. ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా ప్రెజెంట్స్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. Hi friends, RSR presents Santosham Film Awards. All the best. తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ గురించి ఎమోషనల్ అయింది నటి మలైకా అరోరా. తన మాజీ భర్త నటుడు అర్బాజ్ ఖాన్తో విడాకుల తర్వాత దారుణమైన జీవితాన్ని గడిపానని చెప్పింది బాలీవుడ్ నటి మలైకా అరోరా. అయితే ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. నా జీవితంలో జరగాల్సింది జరిగిపోయిందని అనుకున్నాను. భవిష్యత్తులో ఏం చేయాలనే ప్లాన్ చేసుకున్నాను. అంతేగాని ఎవరు ఏమనుకుంటున్నారు, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విషయాన్ని ఆలోచించలేదు. అలాగే ఈ మధ్యకాలంలో మాకు యాక్సిడెంట్ అయింది. ఎదురుగా వస్తున్న లారీ మా వాహనాన్ని ఢీకొట్టింది. ఆ క్షణంలో నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ముఖం నిండా గాయాలు, కంటికి పక్కన ఓ గాజు ముక్క గుచ్చుకుంది. ఆ ప్రమాదం సమయంలో అర్బాజ్ ఖాన్, ఆయన ఫ్యామిలీ తీసుకున్న జాగ్రత్తలు నన్ను ఎమోషనల్ గా మార్చాయి. అర్బాజ్ నాకు అవసరమైన సహాయం చేశాడు. మా మధ్య బ్రేకప్ అయినా నా కోసం హాస్పిటల్లో చాలా రోజులు ఉన్నాడు. నాకు సర్జరీ జరిగిన తర్వాత నా కంటి చూపు బాగుందా అని ఆందోళన పడ్డారు. ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా ప్రెజెంట్స్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుధీర్. డిసెంబర్ 26 సంతోషం అవార్డ్స్ జేఆర్సీ కన్వెన్షన్లో జరుగుతుంది. సో all the very best to the whole crew and have fun. Thank you. Hi all, Namaskaram.
Nenu B. Urvashi Rautala. I'm super excited to share with you that I'm going to perform live for the first time at 21st Santosham South Indian Film Awards, which is going to be held on 26th December at JRC Convention, Hyderabad. I'm glad to be part of this wonderful night, and special thanks to Mr. Suresh Kondeti Garu for giving this special opportunity. So guys, don't miss the chance to watch my performance. Save the date. See you all. తన మీద తనకి నమ్మకం ఎక్కువని చెప్పింది నటి సమీరారెడ్డి. తాను అనేక విజయవంతమైన సినిమాల్లో నటించానని, డబ్బు సంపాదించాను, ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాను, అయినా నన్ను నేను తక్కువ చేసుకునేదానినని తెలిపింది నటి సమీరారెడ్డి. అందంగా లేనని కలత చెందేదాన్ని, నిరాశ, ఒత్తిడితో మానసిక వేదనకు గురయ్యాను. ఆ పరిస్థితిని జయించడం చాలా కష్టంగా అనిపించింది. ఎలాగోలా ఒడ్డున పడ్డాను. అలాంటి మానసిక పరిస్థితుల్లో ఉన్న వారికి ధైర్యం చెబుతూ నా వంతు సాయం చేస్తున్నానని చెప్పింది. అక్షయ్ బార్దేతో ప్రేమ, పెండ్లి నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. నిజానికి అక్షయ్ని తొలిసారి చూడగానే ఇష్టపడ్డాను. నేనే ముందుగా నెంబర్ అడిగి తీసుకున్నా. తను చాలా సపోర్టివ్. మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు అండగా ఉన్నాడు. చాలా ప్రోత్సహించాడు. తానే పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. 2 కుటుంబాల ఆమోదంతో మా వివాహం చాలా ఘనంగా జరిగింది. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అది సర్వసాధారణం. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం ఆ పరిణామాన్ని ఒక వింతగా భావిస్తారు. రకరకాలుగా ట్రోల్స్ చేస్తారు. మొదటిసారి గర్భం ధరించినప్పుడు ఆ ట్రోల్స్ చూసి చాలా బాధపడ్డాను. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. అందుకే రెండోసారి తల్లి అయినప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. హీరోయిన్గా ఉన్నప్పుడు పూర్తిగా సినిమాలతోనే సరిపోయేది. దేనికి సమయం దొరికేది కాదు. ఇప్పుడు నా కోసం కొంత సమయం కేటాయించుకుంటున్నా. శరీరం, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటున్నా. అందం కంటే ఆత్మవిశ్వాసం గొప్పదని తెలుసుకుంటే చాలు, ఏ రంగంలో అయినా విజయం లభిస్తుంది అని చెప్పింది. RSR Greenway Infra presents సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. సంతోషం సినీ వారపత్రిక మొదటి కాపీని కొనవలసిందిగా డైరెక్టర్ శ్రీ ఈవీవి సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాం. చిరంజీవి గారి చేతుల మీదుగా. ఇది సినీ జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలని నా ఊహ. విష్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ సురేష్. సంతోషం అవార్డ్స్ గా మారి ఫిల్మ్ అవార్డ్స్ రావాలని ఐఎమ్ హోపింగ్. ఇదివరకిలా జగమెరుగని చరితలకిదే ఆరంభమే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రరంగాల అతిరథులంతా ఒక చోటే ఆసీనులైన ఈ వేళ ఎంతో ఎంతో సంతోషం. వీరంతా ప్రేమిస్తే ఈ వేదిక అయినది స్వర్గం. తారాగణమే తరలొస్తే సంతోషం, ఎంతో సంతోషం. సంతోషం, అంతా సంతోషం. నా మెల్లోరుండే సంతోషం, 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 సంతోషం. Love you, Hyderabad. సంతోషం, I love you all so much. సంతోషం, సంతోషం, సంతోషం. సంతోషం అండ్ మీ అందరికీ కృతజ్ఞతలు. సంతోషం, 2 గంటలు కరెక్ట్ గా స్పీకర్ ముందుకు వచ్చి పెట్టారు. ఆ సౌండ్ విని విని జన్మ తిరిగి నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. నా కెరీర్ ని మార్చేసింది ఆ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా అమ్మమ్మ గారికి ఇలాంటి అవార్డులు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఎక్కడున్నా ఐ థింక్ టుడే షుడ్ బి రియలీ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ అవార్డ్. ఇదివరకిలా జగమెరుగని చరితలకిదే ఆరంభమే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రరంగాల అతిరథులంతా ఒక చోటే. కృషివలుడు నిరంతరం తన నమ్ముకున్న పనిని నమ్ముకుని వేరే ఎటువంటి అప్లికేషన్ లేకుండా దాని మీదే దృష్టిని కేంద్రీకరించి 6 నిమిషాలు కష్టపడే శ్రమజీవి. నరసింహనాయుడు, బాలయ్య బాబు మాట్లాడిన తర్వాత ఈ చింతకాయల రవి మాట్లాడటం. ఒక నంది అవార్డుల స్థాయిలో ఈ అవార్డుల ఫంక్షన్ జరపడం అంటే హృదయ పూర్తిగా సంతోషాన్ని, సురేష్ కొండేటిని మనస్ఫూర్తిగా అభినందించాలి.
సంతోషం సంతోషం. సొంతంగా ఒక మ్యాగజైన్ ప్రారంభించి ఇలా వార్షికోత్సవం జరపటం, అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది వరకిలా జగమెరుగని చరితలకిదే ఆరంభమే. తెలుగు తమిళ మలయాళ కన్నడ. నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చెయ్యాలి. ఊహలకు పిరిపోసే సృజన శ్రామికులే దర్శకులు. కలను కెమెరా కన్నులతో చూపించు ఛాయాగ్రాహకులు. కళామా తల్లిని పెంచి పోషించు నిర్మాతలు. వెండి తెరనే వెలిగించే అభిమాన తారలు. It is the salute of the whole nation. ఎలా అయితే పాపులర్ అయ్యాయో అలానే మన సౌత్ లో సంతోషం అవార్డ్స్ అలా పాపులర్ చేశాడు. ఇండియన్ ఫిలిం అవార్డ్స్ సంతోషాలే ఇక ఆనందాలే. సంతోషాలే. సురేష్ పేరు నా పేరు ఒకటే. అతను సంతోషం సురేష్, నేను బ్రహ్మానందం సురేష్. దేవుడా కళలకు పట్టం కడదా. హేమా హేమి సందళ్ళ సుముహూర్తం. ఇక అంబరమంటే జనసంద్రం. ఈ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. సంతోషం అవార్డ్స్. సంతోషం అవార్డ్స్. సంతోషాలే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అది చెప్తే రాజమౌళి నన్ను చంపుతాడు. జై మహేష్మతి, జై మహేష్మతి. అబ్బా, ఈ అందమైన అమ్మాయి పేరు హెబ్బా. అవార్డ్స్ పెట్టింది ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. సిసలైన నైపుణ్యంకే సన్మానం. ఉత్తమ విలువలకే సత్కారం. దక్షిణ భారత యావత్ సినిమాలో. లైక్ టు ఫస్ట్ కంగ్రాచులేట్ సురేష్ గారు. ప్రతి సంవత్సరం ఎక్కడ తగ్గకుండా ఇంకా గ్రాండ్గా చేస్తూ ఇంకా సక్సెస్ఫుల్గా చేస్తూ మన ఇండస్ట్రీకి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సందడి చేసి ఆహ్వానిద్దాం. నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను. నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను. మనస్ఫూర్తిగా సురేష్ని ఈ యొక్క చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, అమ్మ ఆశీస్సులు నాకు ఈ రకంగా అనుకోకుండా లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం అవార్డులో అల్లు రామలింగయ్య స్మారక అవార్డు అంటే ఆయన చనిపోయిన తర్వాత సంవత్సరం నుంచి ఈ అవార్డుని కన్సిస్టెంట్గా సురేష్ గారు ఇలా ఇవ్వడం చేస్తున్నారు. మా నాన్నగారి పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నందుకు ఈ సంస్థకు కానీ మన సంతోషం సురేష్ గారికి కానీ మేము కృతజ్ఞులయ్యాము. చిరంజీవి గారి చేతుల మీదుగా ఇవాళ ఈ సత్కారం పొందడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.
యావత్ సినీ లోకం ఇక కడలకు పట్టం కడదా హేమా హేమి సందళ్ళ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంతోషం సురేష్ అందరినీ కలుపుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. సంతోషం అవార్డు ఇచ్చే స్థాయికి 20 years నుంచి చేస్తూ వచ్చాడు. సురేష్ కొండేటి తన మ్యాగజైన్ సంతోషం ద్వారా ఈ ఫంక్షన్ ని ఎన్ని సాధక బాధకాలు వచ్చినా సరే, ఎంత కష్టమైనా సరే, తనకి మించిన భారమైనా సరే 19 సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. RSR Greenway Infra presents Santosham South Indian Film Awards 2022. South Indian Film Awards, the Santosham Awards. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంతోషం.in వెబ్సైట్కి వెళ్ళండి. తెలుగులోను ఇంగ్లీష్లోను కొత్త విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.